హే హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ బ్లాగ్స్ బై రజని. ఈ రోజు thumbnail చూసేసారు కదా, సండే బ్లాగ్ అన్నమాట ఇవాళ. సో జనరల్గా వీడియోస్ అన్ని వేరే వేరే టాపిక్స్ పైన వెళ్ళిపోతున్నాయి కదా. సో ఈరోజు సండే బ్లాగ్ చేద్దామని చెప్పేసి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ 1 అవుతుంది. ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ, నెక్స్ట్ బగారా రైస్ అయితే చేస్తున్నాను. మీరు ఏం లంచ్ ప్రిపేర్ చేసుకున్నారు ఈరోజు సండే? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కుక్ చేసుకుంటూ మాట్లాడదాం, చాలా విషయాలు మాట్లాడేటివి ఉన్నాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో చెప్పాను కదా ఇవాళ మటన్ కర్రీ అని చెప్పేసి. సో మటన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. సో బగారా రైస్ చేయడానికి అయితే బాస్మతి రైస్ పక్కన పెట్టుకున్నాను అనమాట. సో బాస్మతి రైస్ తోని బగారా రైస్ మటన్ కర్రీ వాళ్ళ చేస్తాను. సో చాలా మాట్లాడేది ఉందన్న కదా, మనం వీడియోలో మాట్లాడుకుంటూ నేను కుక్ చేస్తుంటాను. మీరు కూడా అలా ఏదైనా వర్క్ చేస్తుంటూ నా వీడియో అయితే చూసేయండి, ఓకేనా? సో మటన్ కర్రీ చేస్తాను కదా, ఇప్పుడు ఆనియన్స్ అయితే చాప్ చేసుకుందాము. నిన్న పిఎంజే ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, ఆ వీడియో పెట్టాను. సో దానికి ఏంటి అంటే నేను దాంట్లో అడిగాను అనమాట, లైక్ ఎలాంటి వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను అడిగాను. సో ఒక ఇద్దరైతే రెస్పాండ్ అయ్యారనమాట, లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చెయ్యండి అని చెప్పేసి అన్నారు. బీయింగ్ ఏ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్, నాకు డ్రెస్సింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా ఎక్కువ ఇష్టం కూడా నాకు. అంటే లైక్ వేరే వేరే డ్రెస్సెస్ ఇట్లా స్టిచ్ చేయించుకోవాలి, ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి, డ్రెస్సెస్ డిజైన్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్. బేసిక్గా మా మమ్మీ కూడా ఒక టైలర్ అనమాట. సో నాకు అలా ఇంట్రెస్ట్ కూడా, డ్రెస్సింగ్ పైన కూడా చాలా ఇంట్రెస్ట్. కాకపోతే నేనున్న ప్లేస్ ఏంటి అంటే నంద్యాలలో ఉంటాను. ఇక్కడ నాకు ఎక్కువ ఫ్యాబ్రిక్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అంత టైం ఉండదు. ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఒక బాబు వచ్చేసి 5.5 years, ఇంకొక బాబు 1.5 years అనమాట. సో వాడిని వేసుకొని నేను బయటికి వెళ్ళి చేయలేను. బట్ నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే షాపింగ్ చేస్తుంటాను. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్లో అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అండ్ నాకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయమని చెప్పేసి అయితే కమెంట్ చేశారు. సో నా మనసులో కూడా ఉండే అనమాట అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని. సో ఇంకా కమెంట్ కూడా పెట్టారు కదా, చేద్దాము అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఒక ఇద్దరు కమెంట్స్ పెట్టారు. వాళ్ళిద్దరు కమెంట్స్కి నేను వాల్యూ ఇవ్వట్లేదని కాదు, బట్ స్టిల్ ఇంకెంతమంది నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ పర్టికులర్ టాపిక్ పైన అనేది నాకు మీరు చెప్తే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అడిగిన ఇద్దరికి కూడా నేను చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మీకు, నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేస్తాను. అండ్ వాళ్ళు అడిగింది కూడా ఏంటి అంటే బడ్జెట్ రేంజ్లో చేయండి అక్క అని చెప్పేసి అన్నారు. నాకు అది పాయింట్ చాలా వ్యాలిడ్గా అనిపించింది అనమాట. చాలా మంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నారు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అది. సో నేను బడ్జెట్ రేంజ్లో చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి మరి అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది. సో ఇదనమాట నేను మాట్లాడాలి అనుకునేది. అండ్ దెన్ నెక్స్ట్ ఈరోజు బయట షాపింగ్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇదంతా ఫుడ్ కుక్ చేసేసిన తర్వాత తిని చేసి ఈవినింగ్ షాపింగ్కి అయితే వెళ్దామని అనుకుంటాను. మొత్తానికి ఆనియన్స్ అయితే కట్ చేసే లోపల నా హాలత్ చూడండి ఎట్లా అయిపోయింది. ఎవరో కొట్టినట్టు అయిపోయింది అనమాట. ఇంతలాగా ఏడుపు వచ్చేసినట్టు అయిపోయింది. ఆనియన్స్ కట్ చేస్తే ఫుల్గా వాటర్ వచ్చేసినాయి నాకు. సో ఇప్పుడు కనుక ఎవరైనా నన్ను ఇట్లా చూసినాకో ఏంది పిల్లని ఎవరైనా తిప్పిర్రా అని అనుకుంటారు. అట్లా అయిపోయింది అనమాట. సో కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అన్ని స్పైసెస్ వేసుకొని ఇంకా ఆనియన్స్ వేసుకొని ఈ మటన్ కర్రీ అనేది అయితే స్టార్ట్ చేసేస్తున్నా. కర్రీ కోసం ఇక్కడ ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసిన. దెన్ నెక్స్ట్ పక్కనే బగారా రైస్ కోసం ఇవి కూడా మంచిగా అన్ని ఫ్రై అయిపోయాను అనమాట. కాజు కూడా వేసుకుంటున్నా. మటన్ కూడా అంతా వేసేసాను. ఇస్తాగు బెట. ఇప్పుడే మా చిన్నోడు పడుకొని లేచి వచ్చేసిండు. పెద్దోడు ఆడి ఆడి ఇప్పుడే వచ్చిండు. వీడియో తీస్తున్నేసరికి ఫోజ్ ఇచ్చేసిర్రు. సో ఇక్కడ రైస్ కి సరిపడా వాటర్ కూడా పోసేసిన మొత్తం. సో ఇంకా ఈ వాటర్ ఇప్పుడు మసలాలన్నమాట. ఈరోజు నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నా, శారీ షాప్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాను. సో అది కాకుండా ఇంకేంటి అంటే ఇది సండే బ్లాగ్ కదా, నిన్న సాటర్డే రోజు నేను ప్రిజ్మా స్టోర్కి వెళ్ళాను అనమాట. శారీ షేప్ వేర్ తీసుకుందామని చెప్పేసి. యాక్చువల్లీ ఒక కలర్
నేను మామూలుగా కాటన్ పెట్టికోట్స్ మనకు రెగ్యులర్‌గా దొరుకుతాయి కదా! ఆ కలర్‌లో కూడా వెతికా అసలు దొరకట్లేదు. సో, ఇంకా చీర కట్టుకుందామంటే అలాగే పెండింగ్ అయిపోతుందనమాట కట్టుకోకుండా. సో, అందుకే ఆ షేప్ వేర్స్ అయితే కొనుక్కొచ్చాను. సో, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో, ఇక్కడ వంట చేస్తూనే ఒక పక్క ఇంకా ఏవైతే వెజిల్స్ ఉన్నాయో సో, అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నా అనమాట. సో, మళ్ళీ ఈ వంట పని అయిపోయిన తర్వాత గిన్నెలు తోమాలి అంటే ఇంకా చాలా లేట్ అయిపోతుందని ఒక దిక్కు గిన్నెలు తోమేస్తున్నా, ఇంకో దిక్కు వంట అవుతుందనమాట. ఇంకా మధ్యలో మా చిన్నోడు వచ్చేసి ఇంకా ఫుల్ విసిగించేస్తూ ఉంటారు. ఒక్క పని కూడా కుదురుగా చేయనియరు. సో, వాడు దేనికోసమో బాగా ఏడ్చి నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా మొత్తానికి వెళ్ళి వాడి పని చూసుకొని వచ్చి మిగతా గిన్నెలు అన్నీ తోమేసి నీట్గా పెట్టేసిన. ఇవి అయ్యే లోపల ఇక్కడ నేను బగారా రైస్ ప్రిపేర్ చేశాను కదా! సో, ఈ బగారా రైస్ 2 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అలా పోసాను. సో, కుక్కర్‌లో కాదు నార్మల్ గిన్నెలోనే చేసేసిన అనమాట. సో, సరిగ్గా సరిపోయింది. అండ్ పక్కనే మటన్ కర్రీ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా! అది మొత్తం మంచిగా కుక్ కావడానికి టైం పడుతుంది. సో, ఇంకా మటన్ కర్రీ అయితే స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ అనమాట. నెక్స్ట్ నేను మార్నింగ్ వెజిటేబుల్స్ తేడానికి మార్కెట్‌కి వెళ్ళాను. సో, అక్కడ ఈ కందికాయలు కనిపించాయి అనమాట. సో, ఈ కందికాయలైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. సో, వాటిని నీట్‌గా వాష్ చేసేసి సో, ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి లైట్‌గా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు కదా అని చెప్పేసి సో, అది కూడా ఇప్పుడే బాయిల్ చేసేసిన. ఇంకా అవి పక్కన పెట్టేస్తే అంతే అనమాట, మర్చిపోతాను. సో, ఈ లోపల నా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో, అన్ని స్పైసెస్ అవన్నీ వేసి ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసాను. సో, ఈ లోపల ఇవి కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి. యాక్చువల్లీ మటన్‌కి రైస్ కంటే కూడా రొట్టె కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటది. మా మమ్మీ అయితే మటన్ చేస్తే కంపల్సరీ రొట్టెలు చేస్తది. చికెన్ చేస్తే చపాతీస్ చేస్తదనమాట. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడ ఫైనల్లీ రైస్ అండ్ కర్రీ అయిపోయింది. ఫస్ట్ ఇంకా పిల్లలకి తినిపించేద్దామని పిల్లలకి తినిపిస్తున్నా. ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నేను వంట స్టార్ట్ చేయడమే 1కి స్టార్ట్ చేసిన. సో, 1కి స్టార్ట్ చేసిన అంటే అక్కడ మేము బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా లేట్‌గా చేసాంలే. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ 11కి ఆ టైంలో చేసినాం. సండే కాబట్టి పొద్దున లేవడం లేటు, తినడం లేటు, అన్నీ లేట్ అయిపోయాయి. తిను బెట్ట ప్లీజ్ 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 తిను తిను బెట్ట తిను. ప్లీజ్ గుద్దా మా చిన్నోడైతే ఫుల్ విసిగిస్తాడు. కింద పడి బొర్లి పడి ఏడుస్తున్నాడు. నేను బెదిరించేసరికి చాలాసేపు బతిమలాడతా, అది మొత్తం నాకు కంట్రోల్ దాటిపోయిన తర్వాత ఇంకా అరిచేస్తా గట్టిగా. సో, ఫైనల్లీ వాళ్ళకి మొత్తానికి ఏదో ఒకటి చేసి తినిపించేసిన తర్వాత ఇంకా నేను తింటున్నాను అనమాట. సో, ఇక్కడ మటన్ కదా నల్లి బొక్క వచ్చింది. నేనైతే చిన్నప్పుడు మటన్ పీసెస్ తినకపోయేదాన్ని. ఒక్క బొక్కతోని మొత్తం ఒక్క రొట్టె తినేదాన్ని అనమాట. నాకు అదే గుర్తొస్తూ ఉంది అది తింటున్నప్పుడు. సో, చెప్పాను కదా పొద్దున మార్కెట్‌కి వెళ్ళానని చెప్పేసి. సో, తినడం అదంతా అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ సాల్ట్ వాటర్లో వేసి మొత్తం కడిగేసి ఇలా ఆరబెట్టేస్తాను. అండ్ ఇవి వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్, అవి కట్ చేసేటివి ఉన్నాయన్నమాట. సో, ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో మొత్తం కిచెన్లో గిన్నెలు అవన్నీ తోమేసిన, తిన్న గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ తోమేసి ఇల్లంతా ఊడ్చేసి ఇంకా బయట షాపింగ్కి వెళ్దామని రెడీ అయిపోయి ఇంట్లో వీడియో తీశాను అంతే. ఇంకా బయటికి వెళ్ళి వీడియో తీద్దామంటే అస్సలు మా పిల్లలు చాలా సతాయించేసి అస్సలు కోఆపరేట్ చేయలేరు. అందుకే ఇంకా వీడియో ఏమీ తీయలేదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏవైతే స్నాక్ ఉంటుందో అవి కందికాయలు మాత్రం నేను తినేస్తున్నా. సో, మార్నింగ్ నేను శారీ తీసుకున్నా అనమాట. బయట రోడ్లోనే తీసుకున్నాను. ఇదేమి షాప్లో తీసుకోలేదు. ఒక తోపుడు బండి ఉంటుంది కదా, సో అక్కడ తీసుకున్నా అనమాట ఈ శారీ. అసలు క్లాత్ అండ్ క్వాలిటీ ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా షైన్ అవుతుంది. ఇది కంప్లీట్ డే లైట్లో అనమాట. ఇది నేను మీకు చూపించేది. ఇక్కడ ఏంటి అంటే నేను ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి అని అలా చెక్ చేసి చూడమని చెప్తున్నాను. మార్నింగ్ మార్కెట్లో శారీ తీసుకున్నా కదా, సో ఆ శారీ ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. సో యాక్చువల్లీ నేను తీసుకున్న కలర్ ఇదనమాట. మంచి స్కై బ్లూ కలర్. మనకి కొన్ని స్టోరీస్లో సిండ్రెల్లా వేసుకుంటారు కదా, ఎగ్జాక్ట్లీ ఒక షైన్ ఉంటుంది. ఆ స్కై బ్లూ కలర్లో ఒక టైప్ ఆఫ్ షైన్ ఉంటుంది. సో అలాంటి కలర్ అనమాట. షైన్ కూడా చూడండి ఎంత బాగుంది. సో చాలా బాగా షైన్ అవుతుంది. అండ్
ఇది నార్మల్గా ప్లెయిన్గా కాకుండా కొంచెం క్రష్ టైప్లో ఉందన్నమాట ఫ్యాబ్రిక్. మీకు వీడియోలో క్లియర్గానే తెలుస్తుంది అనుకుంటున్నాను. చాలా క్లియర్గా తెలుస్తుంది క్రష్ అనేది, అండ్ నెక్స్ట్ ఆ షైన్ అనేది చాలా బాగా తెలుస్తుంది. క్రష్ ఇన్ ద సెన్స్ మరి ఓవర్గా క్రష్ లేదు, చాలా లైట్గా ఉందన్నమాట. అండ్ చాలా స్మూత్గా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ మనకి 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చూడండి ఇంతే ఉంది ఫ్యాబ్రిక్. ఎంత అంటే లైక్ చాలా స్మూత్గా చాలా బాగుంది. నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ 120 రూపీస్కే వచ్చేసింది, ఇంత మంచి ఫ్యాబ్రిక్. సో నేను దీంతోని ఏదన్నా క్రాప్ టాప్ లెహెంగా టైప్ అన్నా ఆర్ ఎల్స్ అనార్కలి డ్రెస్ అన్నా ఏమన్నా చేద్దాము అని ఆలోచిస్తున్నా. సో ఏం చేద్దామంటారు మీరు కమెంట్స్లో చెప్పండి. నాకైతే ప్లాన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇంకేమైనా డిఫరెంట్గా చేద్దాం మంచిగా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాను. ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ కలర్ అయితే నా దగ్గర లేదనమాట, ఇంత మంచి స్కై బ్లూ కలర్. నేను ఎప్పుడో డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాంటి కలర్ డ్రెస్ నా దగ్గర ఒకటి ఉండేది. సో నాకు అది చూడగానే చాలా నచ్చేసి ఇంకా ఏదైతే తీసుకున్నాను. సో నాకైతే ఈ కలర్ బాగానే ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. సో మీరు చెప్పండి నాకు ఈ కలర్ ఎలా ఉంది అనేది, అండ్ నెక్స్ట్ దీంతో ఏం చేద్దాం అనేది కూడా చెప్పండి నాకు కమెంట్స్లో. నేను పిఎంజే వీడియో పెట్టినప్పుడు అండ్ లైక్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ వెళ్ళాను కదా, సో ఆ వీడియో పెట్టినప్పుడు అందరూ అడిగాను అనమాట, లైక్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి కంటెంట్ మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నాకు ఒకరు కమెంట్ పెట్టారు, ఒకరు కాదు ఇద్దరు పెట్టారు. నాకు వాళ్ళ పేర్లు గుర్తులేదు, నేను పక్కన వాళ్ళ నేమ్స్ ఇస్తాను. సో వాళ్ళు వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయండి, దట్ టు బడ్జెట్ రేంజ్లో చేయండి అని చెప్పేసి అన్నారు. సో యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ నేను కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ రైట్ టైం రాలేదనమాట. సో ఇప్పుడు ఇంకా చేద్దామని అనుకుంటున్నా. సో నా దగ్గర ఈ ఒక్క ఫ్యాబ్రికే కాదు, ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వ్లాగ్స్లో ఆ ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తాను, ఎలాంటి ఫ్యాబ్రిక్స్తో ఏమేమి అవుట్ఫిట్స్ చేయాలనుకుంటున్నాను అనేది కూడా మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. సో ఇదనమాట, నేను 120 రూపీస్కి ఈ 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో వర్తే కదా, సో వర్తా కాదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను ప్రిజ్మా బ్రాండ్ శారీ షేప్ వేర్ తీసుకున్నాను అనమాట. సో అది కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ప్రిజ్మా బ్రాండ్ అనమాట ఈ శారీ షేప్ వేర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అనమాట. ఈ బ్లాక్ వచ్చేసి ఏంటంటే షిమ్మర్లో తీసుకున్నాను నేను. కొన్ని మనకి సింథటిక్ శారీస్ ఉంటాయి కదా, వాటికి యూజ్ అవుతుందని ఈ శారీ షేప్ వేర్ షిమ్మర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 2XL అనమాట సైజు. సో 2XLలో తీసుకున్నాను. సో చాలా వరకు కొంచెం మనకి మరీ టైట్గా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి 2XL తీసుకున్నాను అనమాట. సో దీని కాస్ట్ ఎంత పడిందంటే 899 పడింది నాకు దీని ప్రైస్ వచ్చేసి. అండ్ క్లాత్ కూడా మస్తు స్ట్రెచబుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కింద వచ్చేసి ఇలా కట్ కూడా ఉందన్నమాట, దీనికి ఇలా స్లిట్ కూడా వచ్చేసింది పక్కన. సో మనకి లెగ్స్ మూమెంట్ ఏదైనా కూర్చోడానికి చేయడానికి చాలా ఫ్రీగా బాగుంటుంది, ఇలా కట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ కింద కూడా మంచిగా వేల్ షేప్ వచ్చింది, నార్మల్గా మనకి పైనుంచి కింద ఇట్లా స్ట్రైట్గా రాకుండా కింద వచ్చేసి ఇలా వేల్ లాగా ఇట్లా వచ్చేసి అనమాట. సో ఇది వచ్చేసి షిమ్మర్లో తీసుకున్నాను చెప్పాను కదా, దీని ప్రైస్ వచ్చేసి 899 అనమాట. అండ్ ముంగట ఇట్లాగా మనకి టై చేసుకోవడానికి ఇలాగా డ్రా స్ట్రింగ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇదనమాట ప్రిజ్మాలో తీసుకున్న శారీ పెట్టికోట్. దెన్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ శారీ పెట్టికోట్ వచ్చేసి ఇదనమాట, మంచి పిస్తా గ్రీన్ కలర్. సో ఇది వచ్చేసి ఏంటంటే కాటన్లో అనమాట. సో కాటన్ మెటీరియల్లో ఉంది ఇది వచ్చేసి. సో ఇలా ఉంది. సో ఇది కూడా మంచిగా స్ట్రెచబుల్ ఉంది, మరీ షిమ్మర్ అంత స్ట్రెచబుల్ కాదు కానీ బట్ ఓకే స్ట్రెచబులే, బాగానే ఉంది ఇది కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి 649 ఎంతో పడింది. అన్ని ఎంఆర్పి ప్రైజెస్ అనమాట, ఏం డిస్కౌంట్ లేకుండా. మొన్నటి వరకు డిస్కౌంట్ రన్ అయిందంట ఇందులో, లైక్ 1500 రూపీస్ పర్చేస్ చేస్తే 250 రూపీస్ ఆఫర్ ఏమో ఉండే అంట. సో నాకు వెళ్ళాక తెలిసింది. సో దీనికి కూడా సేమ్ అలాగే సైడ్ స్లిట్ అలాగే ఉందన్నమాట, కాకపోతే క్లాత్ వైజే వేరియేషన్. అండ్ అది షిమ్మర్ది కాబట్టి కొంచెం షైనింగ్గా ఉంది. నెక్స్ట్ ఇది కాటన్ కాబట్టి ప్లెయిన్గా ఉంది. ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ కలర్. నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది, షేప్ వేర్ మంచిగా ఇక్కడ దాకా ఇట్లా నీట్గా బాగా అనిపించింది. ఇంత లైట్ కలర్ ఎందుకు తీసుకున్నా అంటే నా దగ్గర ఈ శారీ ఉందన్నమాట. ఈ శారీ నేను ఎప్పటి నుంచి కట్టుకుందాం అనుకుంటున్నా, అస్సలు పాసిబుల్ అవ్వట్లేదు. దీంట్లో మ్యాచింగ్ పెట్టికోట్ లేకపోవడం వల్ల నేను ఇంక ఈ శారీ కట్టుకోవడమే కుదరట్లేదు అనమాట. బ్లౌజ్ అయిపోయింది కానీ దీని లోపల మ్యాచింగ్ పెట్టుకోట్ లేకపోవడం వల్ల డీలే అయిపోయింది. సో మొత్తానికైతే ఇంకా ఈ పిస్తా గ్రీన్ కలర్ శారీ షేప్ వేర్ అయితే తీసుకున్నాను. సో ఇదనమాట శారీ. యాక్చువల్లీ ఈ శారీ ఏంటి అంటే నార్మల్గానే ఉంది ఈ శారీ, ఇలా పళ్ళుకి ఇలా టాజిల్స్ వచ్చేసి ఇట్లా నార్మల్ శారీ. కాకపోతే నేను దీనికి ఏంటి అంటే ఇలాగా లేస్ అనేది
వేయించాను. ఇది వచ్చేసి ఆర్గన్జా కట్ వర్క్ లేస్ అనమాట. సో ఈ లేస్ వేయించాను మా మమ్మీ చేత. సో ఆల్ ఓవర్ శారీ అంతా వేయించాను. బ్లౌజ్ దీనికి ఎలా వచ్చిందంటే నెట్టెడ్ బ్లౌజ్ ఇదే కలర్ వచ్చిందనమాట. సో నేను దానికి ఏం చేశానంటే ఇలా నెట్టెడ్ బ్లౌజ్ ఇలా వచ్చింది కదా, శారీ ఇలా డైరెక్ట్ ప్లెయిన్ కట్టుకోవడం ఎందుకు, కొంచెం ఇలా లేస్ వేసుకుంటే బాగుంటుంది కదా అని ఇలా లైస్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మొత్తం ఇట్లా చెక్స్ వచ్చింది శారీ అంతా. సో శారీ అనేది ఇలా ఉంది చూడండి. అమ్మయ్య. సో ఇట్లా అన్నమాట శారీ వచ్చేసి ఇలా ఉంది. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో అయితే శారీ కట్టుకుందాం అనుకుంటున్నా. సో అప్పుడు ఎలా ఉంటుందో లుక్ మీరు కూడా చూసేయండి. సో దీనికోసం ఆ షేప్ వేర్ అయితే తీసుకున్నాను. సో నేను ఒక శారీ అయితే ఇక్కడ నంద్యాలలో ఉన్న ఆకృతిలో ఒక శారీ తీసుకున్నాను, చూపిస్తాను చూడండి మీరు. నాకైతే బాగా నచ్చేసింది శారీ. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేర్ చేసిన డ్రెస్ కలర్లోనే ఉంది, సీ గ్రీన్ కలర్లోనే ఉందన్నమాట. అంటే బార్డర్ వచ్చేసి ఆ కలర్లో ఉంది. ఇలా ఉంది శారీ అయితే. నాకు ఎందుకో లైట్ కలర్సే బాగా నచ్చుతాయి, అంటే తొందరగా అట్రాక్ట్ అయిపోతాయి లైట్ కలర్సే ఎందుకో. సో దీనికి వచ్చేసి పైన ఇలాగ స్మాల్ బార్డర్ వచ్చేసింది అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఇలాగ బిగ్ బార్డర్ ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా. అండ్ శారీ మొత్తం రన్నింగే వచ్చింది. లాస్ట్లో పళ్ళు పాటు వచ్చేసి కొంచెం ఫ్లోరల్ పెద్దగా వచ్చింది అనమాట. సో కొంచెం అంటే కొంచెం పెద్దగా వచ్చింది. ఇదే అనమాట పళ్ళు పాటు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. చిన్న ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు, మంచిగా అనిపించింది. సో ఎక్కడికైనా గుడికి అట్లా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అనిపించింది అనమాట. సో నాకైతే ఎందుకో ఎక్కువ లైట్ కలర్సే బాగా నచ్చుతాయి. అబ్బా మీకు ఏ కలర్స్ అంటే ఇష్టం, లైట్ కలర్సా డార్క్ కలర్సా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో శారీ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మొత్తము చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, చిన్నగా వచ్చింది అనమాట. సో ఇలా చిన్నగా వచ్చింది. అండ్ శారీ మొత్తం ఇలాగ వచ్చింది అనమాట. మొత్తం ఇలాగే పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసినాయి. బార్డర్కి పైనేమో చిన్న బార్డర్ వచ్చింది, కింద వచ్చేసి మనకి ఇలాగ పెద్ద బార్డర్ వచ్చేసింది అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా వచ్చేసింది. సో బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఒక పెద్ద బార్డర్ వచ్చింది, ఒక చిన్న బార్డర్ వచ్చేది. సో నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అవి అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. సో ఇదే అనమాట ఈరోజు సండే బ్లాగ్ అయితే. మీరు మీ ఇంట్లో ఇంతకీ ఏం స్పెషల్ డిషెస్ ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ ఏమైతే ఉందో అది మొత్తం కూడా మీతో ఒక రోజు కూర్చొని డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.